ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వాసవి మండలం పోచవరం గ్రామంలో మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం చేశారు. జై మాదిగ జై జై మాదిగ అంటూ బైక్ ర్యాలీ చేశారు. మాదిగ కళాకారులు డప్పులతో సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో తోల రవి, పందిబాబు, దారెల్లి మహేష్ మరియు చిన్నాలు, పెద్దలు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గారికి అలాంటి ఈ యొక్క పోరాటంలో పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే శ్రేయోభిలాషులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మన మందకృష్ణ మాదిగ గారు గుర్తుపెట్టుకొని ఇప్పుడు తన తరం కాకపోయినా మన తరం కాకపోయినా ఆలోచించి ముందు జరుగుతున్న నా జాతి బిడ్డలు ఇప్పుడు ఉద్యోగ పరంగా కానీ, చదువు పరంగా కానీ అన్ని విధాలుగా అన్ని రంగాలలో చెప్పేసి ముందుండాలని కోరుకుంటూ ఎంతోమంది ప్రాణాలు అర్పించినా కానీ తన కోసం ఎన్నో మంది అవమానాలు చెప్పినా కానీ ఈ యొక్క రాజకీయ నాయకులు కుక్ష రాజకీయాలు చేసినా, కుట్ర రాజకీయాలు చేసినా కానీ ఆ కృష్ణన్న మనకి పోరాడి నా జాతికి ఏదో ఒక న్యాయం చేయాలని సమకూర్చుకొని తన వంతు మరి ఇంట్లో ఉన్నాడో లేదో. ఈరోజు సుప్రీంకోర్టులోని వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చి మాదిగలకు ఒక పండగ వాతావరణం నెలకొంపులో చేసిన మన మందకృష్ణ మాదిగ గారికి ఉద్యమ నమస్కారాలు, పాదాభివందనాలు. ఈరోజు 30 సంవత్సరాల అలుపెరగని పోరాటంలోని అనేక ఉద్యమాలు, అనేక అరెస్టులు, అనేక గృహ నిర్బంధాలు చేసినా కానీ రాజకీయాలకు తలొగ్గకుండా జనాన్ని చైతన్యపరిచి కృష్ణన్న ఒక్క పిలుపుతోని సొంత ఖర్చులకుతోని అనేక మీటింగులకి జనాలు తండోపతండాలుగా వెళ్ళేవారు. అంటే ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన మీద ఉన్న విశ్వాసంతో అంతా ఆయనకి సపోర్ట్ చేశారు. కాబట్టే ఈరోజు కూడా కృష్ణన్న పిలుపు మేరకు ప్రతి ఒక్క గ్రామాల్లోని సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ యొక్క వర్గీకరణ సానుకూల తీర్పుకు వచ్చినందుకు ప్రతి గ్రామ పల్లెల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా మన గ్రామంలో కూడా ఇది మందకృష్ణ గారు మాదిగల గురించి 30 సంవత్సరాల మట్టి మాదిగ బిడ్డల కోసం ఈ వర్గీకరణలు సాధించి మాదిగ బిడ్డల జాబులు ఇతరులకు పోతున్నాయని మందకృష్ణ ఉద్యమం మొదలేసి 30 సంవత్సరాలు అయింది. ఆయన రెయ్యి అనకుండా పగలనకుండా ఈ 30 సంవత్సరాల మధ్య కాలినడకతో అనేక గ్రామాలు పాదయాత్రలు చేసి పెద్ద పెద్ద నాయకులుగా కూడా దీన్ని ఎంటాడి రానికుండా చేశారు. మాదిలకు ఇట్లకు వచ్చాయి కాకుండా ఇతర కులాలకు పోయేటట్టు చేశారు. అది పెద్దగా మోడీ గారిని పట్టుకొని అనేక సభల్లో మోడీ గారిని పట్టుకొని ఇది ఇలా సాధించినందుకు ఈ మందకృష్ణానికి ఈ మాదిగల బిడ్డలందరూ మేము రుణపడి ఉన్నాం. మోడీ గారికి కూడా ఆయుధంగానే ఉన్నాం. ఇంకా అనేకమైన తెలంగాణ రేవంత్ అన్న గారికి, ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాదిగ బిడ్డల తరపున అందరికీ వందనాలు. జై మాదిగ, జై జై మాదిగ.